ధూమపానం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాల గురించి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు వింటారు మర్డర్లు కానీ, అత్యాచారాలు కానీ, దొంగతనాలు కానీ, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి? ఫుల్గా తాగి మత్తులో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక వాళ్ళు ఇలాంటి అగాత్యాలకు పాల్పడుతున్నారు. అవునా? బాగా వండి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్ని విధాలు బాగుండి ఆరోగ్యంగా ఎలాంటి అలవాటు లేకుండా సహజంగా ఉన్న వాళ్ళు ఎటువంటి అగత్యాలు చేసినారా? ఏదైనా ఒక మర్డర్ జరిగిందంటే వాళ్ళు తాగి చేసినాడు, వాడు గంజాయి చేసినా మత్తులో వండి చేసినాడు. ఏదైనా అత్యాచారం చేశారంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరి అలాంటి విషయాల గురించి కూడా మేడం ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, బాగున్నారా? మధ్యాహ్నం భోజనం చేస్తారా? గుడ్. బయట నుంచి గాలి లేదు కాబట్టి వేడిగా ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనా ఇక్కడ వెనక బోర్డు మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. మాదక ద్రవ్యాల నిర్మూలన ఈ అంశం మీద మనందరికి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎవరు? ఈసారి పులివెందులలో పరిసర ప్రాంతాల్లో ప్రజల క్షేమం కొరకు, ప్రజలను జాగృతి చేయడం కొరకు, అని మేలుకొల్పడం కొరకు చాలా ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఆ సార్కి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు సరే చెప్పండి, కూడా బాగా నేర్పినట్టున్నారు కదా. ఓకే, ఈ ప్రోగ్రాంకి వచ్చేసి మా అమూల్యమైన సలహాలు ఇచ్చిన పొగాకు మీద మాట్లాడారు. ఎక్కువసేపు కాకుండా సమయాన్ని మాట్లాడి మనం ఈ సమావేశం ముగింపు చేద్దాం. మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి? ఇందాకే మేడం గారు డ్రగ్స్ అన్నారు. మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అన్నారు, రెండు ఒకటే. మనం ఎప్పుడైనా మెడికల్ స్టోర్ వెళ్తే కొన్ని మెడికల్ స్టోర్ దగ్గర కెమికల్స్ అండ్ డ్రగ్స్ అంటారు పైన, చూసారు ఎప్పుడైనా? మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఏదో సంథింగ్ డ్రగ్స్ అని ఉంటుంది, కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అని ఉంటుంది. డ్రగ్స్ అనేవి మీ అందరికీ తెలిసి కొన్ని తెలుసు కదా, మీరు నాకు చెప్పారు కొన్ని. ఏమేమి చెప్పారు? నువ్వే చేద్దాం. ఏం పేరు నీ పేరు? అంశు. ఓకే, ఏమేమి చెప్పారు? బీడి, దాని కండిషన్ చెప్పండి. బీడి తర్వాత ఓకే. సో మీ అందరి ఒకేసారి అవడం వల్ల నాకు వినడం కష్టం అవుతుంది. నేనే చెప్తా వేయడానికి. బీడి మన ఊళ్ళలో దాదాపుగా సగానికి సగం అవుతున్నారు కదా. బీడి, సిగరెట్ తర్వాత ఇంకా మన ఊళ్ళో తెలిసినవి సారాయి, అవునా? సారాయి తర్వాత బ్రాందీ, తర్వాత ఇంకా షాప్లలో చిన్న పాకెట్లు దొరుకుతున్నాయి. మన ఇంటి పక్కన అంగడి ఉంది కదా, ఆ అంగడిలో కొంటున్నారు పిల్లలు చిన్న పాకెట్లు. ఏంటా పాకెట్లు? పాన్పరాకు, రాజా ఖైని, ఇంకా పేర్లు నాకు అసలు తెలియవు. నేను వాళ్ళకి చాలా దూరం కాబట్టి పేర్లు కూడా తెలియవు. జస్ట్ అక్కడక్కడ కొన్ని పాకెట్లు చూశాను అంతే. నాకు తెలిసి గుటక, తర్వాత గంజాయి, పాన్పరా, రాజా ఖైని ఇలాంటివి ఒకప్పుడు ఎక్కడో దొరికేటివి. ఇప్పుడు అవి నాకు దూరంగా లేవు. ఎక్కడన్నా తెలుసా? మన ఊర్లోనే, మన ఇంటి పక్కనే ఉన్నాయి. మన ఊర్లో చాలా మంది అన్నలు, మాంగారు, చిన్నాన్న గారు, తాతగారు, మాంగారు, అబ్బగారు ఏం చేస్తున్నారు? వీటిని తింటున్నారు,
తాగుతున్నారు కదా. ఈ తినడం తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ఇవి చాలా ప్రమాదకరం. ఒక్కసారి అలవాటు అయితే వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. సహజంగా ఈ దురలవాట్లు ఎట్లా స్టార్ట్ అవుతాయంటే, హలో మేడం మాట్లాడదాం రా, మైక్ నీకు ఇస్తాను రా, అలా మంచి స్పీకర్తో మాట్లాడించుకోవడం ఆపడం కూడా నా తప్పు అవుతుంది. రైట్ తిరగడం కావాలి. ఇవి ఒకప్పుడు ఎక్కడే దూరంగా దొరికేవి. మీకు ఒక మాట అడిగితే సరిగ్గా నాకు జవాబు చెప్పండి. మన ఇద్దరు పొగాకు చేసుకునే ఎంతమంది ఉన్నారు? చూద్దాం. మీరు కాదు దగ్గర మీ చేసి గారు, అవ్వ గారు, మీ తాతగారు, మీ మామగారు, రైట్ తీసేయండి చాలే. సో దాదాపుగా మన ఇంటి దగ్గర మన బంధువులలో చాలా మంది పొగాకు చేస్తున్నారు కదా. నేను కరెక్ట్గా ఒక మాట చెప్తా, మీరు కరెక్ట్గా జవాబు చెప్పాలి. పొగాకును పంది తినదు. ఈ విషయం తెలుసా మీకు? పొగాకు మీద మాట్లాడాడే చెప్పాలి. పొగాకుని పంది తినదు. మనిషి నీకు తెలియదు. పొగాకు తీసుకోదు పంది. మరి పంది ఏం తీసుకుంటే మనందరికీ తెలుసు. పంది తీసుకునే దాన్ని కూడా మనం తింటున్నారంటే మన వాళ్ళు ఏ స్థాయికి ఎగిరిపోయారు చెప్పండి. ఏ స్థాయికి ఎదిగారు? పంది పొగాకు తినదు, కానీ పంది ఏం తింటుందో మనకు తెలుసు. పంది తినడాన్ని కూడా మనం అంటున్నారు. సో అలా ఎక్కడ మన వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారమ్మా? చాలా పై స్థాయికి ఎదిగారు కదా. ఒకసారి చెప్పండి మీ వాళ్ళకి, మరి గట్టిగా చెప్పద్దు. తరతరాలుగా అలవాటు ఎప్పుడైనా ప్రాణం అవుతుంది, లేకపోతే ఉండలేరు వాళ్ళు. ఎప్పుడైనా అట్లా జోకులేయండి, నువ్వు తినే పొగాకు పండి కనీసం పంది కూడా తినదు, నువ్వు తింటున్నావు అని చెప్పండి. సో పొగాకు అదే టొబాకో. మీ స్కూల్లో నిన్ననే యాంటీ టొబాకో కింద ఒక పేరు తీసుకున్న మీ స్కూల్ నుంచే, నాకు తెలిసి హిమశ్రీ అనుకుంటా, 8th క్లాస్. ఎవరు ఉందా అక్కడ? హిమశ్రీ 8th C సెక్షన్ అనుకుంటుందా? ఓకే రైట్, కూర్చో. నీ నోట్స్ చెప్తా, ఇట్లా చెప్తా. ఒక నోట్స్ ఇస్తాం. ఆ నోట్స్లో ఏం చేయాలంటే, పొగాకు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల మీద వచ్చిన వ్యాసం రాసుకొని, ఇది మనకు అవసరం లేదు, మేడం గారు ఇస్తారు వ్యాసం, మేడం నాకు వాట్సాప్ పెడితే నేను మామూలు ఫార్వర్డ్ చేస్తాను. అది రాసుకొని దాని కింద మీ స్కూల్లో, మీ వీధిలో, ఎవరు ఏ వీధి? రైట్. ఆ సందులో ఉంటారు పిల్లలందరూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఆంటీ పొగాకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాని మీద క్యాంపెయిన్ చేయమన్నది, సంతకాలు సేకరించమన్నది, మీరు సంతకాలు పెట్టండి అని మ్యాటర్ నేను పంపిస్తాను. వాళ్ళతో ఒక కనీసం ఎన్ని మేడం వందే కదా ఇదేనండి 100 టార్గెట్ ఏం కాదు. ఓకే, నీకు వీలైనవి సంతకాలు పెట్టించుకొని రావాలా. నోట్స్ తీసుకొని నీ దగ్గర ఉంటాయి కదా నోట్స్, పెద్దదేమో అవసరం లేదు, ఎందుకు కావాల్సి సరిపోదు. ఈ మ్యాటర్ నేను పంపిస్తాను, లేదా సార్కి పిలిచిపోతాను, నేను ఎగ్జామ్ సార్ పిలిచిపోతాను. అది తీసుకొని రాసుకొని ఇంకా మీ వీధిలో, మీ ఊళ్ళో, మీ ఇళ్ళల్లో ఒక కనీసం మీరు ఎన్ని వీలైతే అన్ని సంతకాలు చేసుకొని రావాలి. సరేనా? ఓకే, కూర్చోండి. రేనా అవి మీరు సేకరిస్తే ఒకటి బ్యాగ్ ఇస్తారు మీకు, గిఫ్ట్ బ్యాగ్ ఇస్తారు, ఒక మంచి బ్యాగ్ ఇస్తారు, చేయించుకొని రా. ఓకే, యాక్చువల్గా అందరితో బాయ్స్తో తీసుకుందాం అనుకున్నాను, కానీ ముందు ఒక్కరైనా అమ్మాయి ఉంటే బాగుంటుందని మళ్ళీ మీ స్కూల్ సెలెక్ట్ చేస్తాను నేను. సో అందరూ ఈసారి హిమశ్రీ పేరు పంపించారు, సంతోషం. రైట్. సో ఇట్లా చాలా ఉన్నాయి. చాలామంది దురలవాట్లకు అలవాటు పడ్డారు. ఇందాక మన అధ్యక్షుడు గారు, అదే రాజు సార్ కూడా మాట్లాడుతూ వీటి వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పారు. నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, మీ ఊర్లో తాగుబోతులు ఎంతమంది ఉన్నారు? నాకు వచ్చినారు. ఓకే, చాలా మంది ఉన్నారు కదా. ఏం చేస్తారు ఇంటికి వచ్చి? ఇంటికి వచ్చి ఏం చేస్తారు?
మీ ఊళ్ళో తాగి వచ్చి ఏం చేస్తారు? ఏమేం చేస్తారు? తాగొచ్చి వాళ్ళ భార్యని కొడతారు, పిల్లల మీద అరుస్తారు, బయట అంటూ బాగా తిరిగేసి వచ్చి ఇంట్లో పనులు చేయకుండా పడిపోరు. అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా? ఇది ఆ ఒక్క ఊర్లోనే సమస్య, అన్ని చోట్ల సమస్యనా? ఒక్క తాగుడు వల్ల తండ్రి అన్నవాడు ఏం చేయాలి చెప్పండి? నేను చాలాసార్లు చెప్తుంటా, ఒక పిల్లవాడు కానీ ఒక ఆడబిడ్డ కానీ బాగుపడాలంటే ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ వెనక ఉండాలని. ఆ నలుగురు వ్యక్తులు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు. రైట్, మీరు చెప్పింది గురువే. మంచి స్నేహితుడు. ప్రతి వ్యక్తి వెనుక ఈ నలుగురు ఉండి తీరాలి. ఈ నలుగురు లేకపోతే వారి జీవితాల్లో అధపాతాలు వెళ్ళిపోతాయి. ప్రతి మనిషికి తల్లి ప్రేమ అవసరం. చాలా మంది పెళ్ళేటంత వరకు ఎవరు వెంబడి తిరుగుతారు చెప్పండి? ముఖ్యంగా అబ్బాయిలు. వాళ్ళకి సరైన వయసు వచ్చేంత వరకు ఎవరి వెంబడి తిరుగుతారు? నాయన వెంబడే, అమ్మాయి వెంబడ? అమ్మ వెంబడే. అమ్మ స్టవ్ దగ్గర ఉంటే స్టవ్ దగ్గర ఉంటారు, అమ్మ సీరియల్ దగ్గర ఉంటే సీరియల్ దగ్గర ఉంటారు. అమ్మ కొంగు పట్టుకొని తిరగడం ఎవరికి అలవాటు అంటే అబ్బాయిలకు అలవాటు. నాన్న చుట్టూ తిరగడం ఎవరికి అలవాటు? అమ్మాయిలకు అలవాటు. కుటుంబంలో తల్లి ప్రేమ పంచుతుంది. అదే కుటుంబంలో తండ్రి ఏం చేస్తాడంటే బాధ్యతగా ఉంటాడు. మీకు ప్రతిదీ అమ్మే తీసేది కదా. అమ్మ దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు డబ్బులు వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా నాన్నకి ఇస్తారు డబ్బులు. సో కాబట్టి మీకు బట్టలు కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా, పెన్ను కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా, అట్ట కావాలన్నా, చెప్పులు కావాలన్నా ఎవరు డబ్బులు? నాన్న పంచాలి. సో తండ్రి బాధ్యతగా ఉండాలి. తర్వాత మంచి ఉపాధ్యాయుడు దొరకాలి. అసలు పిల్లల జీవితంలో ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి రావాలంటే ఒక మంచి టీచర్ అన్నవాడు చాలా అవసరం. టీచర్ అన్నవాడు సరిగ్గా లేకపోతే ఆ విద్యార్థి జీవితం అధపాలకు గురవుతుంది. తర్వాత మంచి ఫ్రెండ్. మళ్ళీ అందరికీ దాదాపు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. బడైపోతానే భుజాల మీద చేతులు వేసి, బ్యాగులు వేసుకుని భుజాల చేతులు వేసుకుని ఏం మాట్లాడతారు కదా మీరంతా? అవునా కాదు చెప్పండి? అవునా కాదా? కాదులే, నేను చూసినానులే. మొన్న బస్సులో వస్తున్నా, జమ్మూడి దగ్గర బస్సు ఎక్కారు, కొత్తపల్లి దగ్గర దిగాలి. ఈ మధ్యలో ఆ పిల్లలు అల్లరి మామూలుగా లేదు. ఎన్ని చేశారో, ఎంత నవ్వుకున్నారో, ఎంత ఆడారో పాడారో. అంత అమ్మాయిలే, తగ్గదు. అమ్మాయిలు తక్కువేం కాదు, అందరు బాధ. ఈ ఏవంటే మాట్లాడేటోళ్ళు, ఏవంటే నేర్పేటోళ్ళు మన స్నేహితులు ఉండకూడదు. మనం చదువుకోవడానికి, మంచిగా మార్పు తెచ్చుకోవడానికి, రేపు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి తోడుగా మనకు సరైన మార్గదర్శనం చేసే స్నేహితులు ఉండాలి. అలా మంచి స్నేహితులు ఉంటే ఒక వ్యక్తి జీవితం బాగుంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, కుటుంబంలో అమ్మ ప్రేమ ఉండాలి, నాన్న చాలా బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉండాల్సిన నాన్నే తాగొచ్చి అమ్మను కొడితే అమ్మ ఏం చేస్తుంది? ఏడుస్తుంది, మనసులోకి పడుకుంటుంది. నాన్నేమో తాగి తలనాడి దొల్లాడుతాడు. ఇప్పుడు పిల్లలకు ప్రేమ పంచాల్సింది ఎవరు? అమ్మ పడుకుంది కదా, నాన్న దొల్లాడుతున్నాడు. సో నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే, బాధ్యతగా వహించాల్సిన వ్యక్తి కుటుంబంలో భార్యను సరిగ్గా చూసుకొని పిల్లల్ని ప్రేమతో, అభిమానంతో పెంచి పెద్ద చేసిన వ్యక్తి తావుడికి బానిస అయితే ఒక కుటుంబ వ్యవస్థ ఎలా దారుణంగా ఉంటుంది అన్నదానికి నేను చెప్తున్న విషయాలు. ఈరోజు మీ కుటుంబాలు లేవు. ఈరోజు అమ్మా నాన్న మీరు అదొక కుటుంబం. రేపు మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి చేసుకుని మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం ఏర్పడినప్పుడు ఇంట్లో బాధ్యతగా ఉండవలసిన వాడు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే, వాడు తాగుడుకు బానిస అయితే, వాడు పొగాకుకు బానిస అయితే, వాడు తాగి తగలాడితే ఆ కుటుంబం ఎంత చిన్న భిన్నమవుతుంది అని చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఈ విషయాలు బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమందికి అర్థమవుతుంది. నాన్న తాగొస్తే అమ్మ ఏడుస్తూ ఉంటే ఆ పిల్లలకి సరిగ్గా అన్నం చేయలేక, అన్నం తిండి సరిగ్గా పెట్టలేక, కన్న పిల్లల్ని పస్తు పెట్టలేక, కట్టుకున్న వాడు బజారు పాలైతే ఏం చాలా అర్థం కాక కొంగు బట్టి చాలా మంది దగ్గర అప్పు తెచ్చిన తల్లులు ఉన్నారు.
తమ పిల్లల్ని బాగు చేయడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి పిల్లల్ని వదిలేలేక, చనిపోయారు కదా, వదిలేలేరు కదా. సో తండ్రి అనేవాడు చాలా బాధ్యతగా ఉండాలి. తల్లి కూడా తన ప్రేమను తగ్గాలి, తనకు పంచాలి. సమాజం ప్రేమ తగ్గితే నేను చాలాసార్లు కొంతమందికి మన పిల్లలు మన ఇంట్లో మనతో చేసుకోగలగాలి, మన అక్కడగలగాలి. అమ్మతో నాన్నతో మాట్లాడలేకపోతే వాళ్ళు బయట ఇంకొక సహవాసాన్ని కోరుతారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఎందుకు పోతున్నారు? ఈ మధ్యన ఒక వారం కిందట గుంటూరులో అనుకుంటా 15 ఏళ్ళ పిల్లలు వదిలేసి ఒక ఆమె వేరే వంత బైక్లో వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె చేసే తప్పే నేను కాదనడం లేదు, కానీ అలా వెళ్ళిపోవాలంటే ఇంట్లో ఏం లేదంటే అని అర్థం. ఇంట్లో దొరకవలసిన ఆదరణ, ఇంట్లో దొరకవలసిన ప్రేమ, ఇంట్లో దొరకవలసిన ఆప్యాయత దొరకపోవడమే. మనం ఇంట్లో ఫ్రీగా మాట్లాడగలిగితే బజార్లో వాడిని వెంటపడం. బజార్లో వాడు 2 మంచి మాటలు చెప్తారు, 2 తీయని మాటలు. అసలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మాటలు, నువ్వు లేకపోతే నాకు బ్రతకలేదంటే మాట్లాడతారు. నీవే నా సర్వస్వం, నీ మాటలు నాకు అమృతంలాగా ఉన్నాయి, నువ్వు నా జీవితం లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. నా యవ్వనంలో ఒక అమ్మాయి నన్ను ఒక మాట అడిగింది, నేను వాస్తవం చెప్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చచ్చిపోమంటావా నన్ను అడిగింది. నేను ఒకటే మాట చెప్పా ఆ రోజే 30 ఏళ్ళ కిందట, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, పెళ్లి కాకుండా నువ్వు ఇంతగా బెదిరిస్తున్నావంటే పెళ్ళి అయిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు నాకు అక్కర్లేదు పా. ఇంతే ఫ్రెండ్గా చెప్పాను, అబద్ధం కాదు. బెదిరించే వాళ్ళతో మనం ఎవరైనా కన్నీరు గార్చి ప్రేమగా మాట్లాడితే మనం పడిపోతున్నామంటే ఆ ప్రేమ మన ఇంట్లో కరువైందని. మిమ్మల్ని పెంచిన వాడు, మిమ్మల్ని కన్నవాళ్ళు మిమ్మల్ని అంత తేలిక వదిలిపెట్టరు, మీకు మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తొందరపడి ఎక్కడ తప్పుడడుగు వేయొద్దు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాలు కట్టుకోవడానికి చాలా అవసరం. ఇవన్నీ ఈరోజు మీరు పిల్లలు కావచ్చు, కానీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత మీ పెళ్ళిళ్ళు అవుతాయి. కొంతమందికి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి రెడీ చేసి ఉంటారు. 1-2 ఉంటారు ప్రతి స్కూల్లో. ఈ పాటి తీసుకొని బడి మానేసిన వాళ్ళు ఉంటారు 10th క్లాస్లో 1-2, రైట్. సో ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా మన కుటుంబ వ్యవస్థ మొదటి ఇచ్చిన అమ్మ దొరకదు, నాన్న బాధ్యత దొరకదు. తర్వాత ఫ్రెండ్స్ గురించి మాట్లాడతారు. ఫ్రెండ్స్ సహజంగా ఏం చేస్తారంటే చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక్క సిగరెటే కదా ఏమవుతుంది. చాలా మందికి తన అలవాటు ఏం తెలుసా మీకు? వాళ్ళకి అలవాటు ఉండదు, అసలు అలవాటు ఉండదు, కానీ ఏదైనా పలుకుతారు. ఆ ఫంక్షన్లో వీళ్ళు మంచిగా బిర్యానీ తెచ్చుకుంటారు, మాంసం తెచ్చుకుంటారు. వాటితో ఏం పెడతారు పక్కన తెలుసా? ఆ పక్కన బ్రాంతి ఉంటుంది, ఆ పక్కన బీడు ఉంటుంది, ఆ పక్కన విసుగు ఉంటుంది. వీడికి అలవాటు ఉండదు. నేను తాగట్లేరు, మీరు తాగండి అంటాడు వాడు. కానీ పక్కన ఏంటంటాడు తెలుసా? ఏముంది లేదా ఒక్కసారి కొంత వేసుకోరా అంటాడు. ఈ కొంతతో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన చాలామంది ఎలా స్టార్ట్ అయినారంటే కొద్దితో స్టార్ట్ అయింది. ఏది కూడా కొద్దితోనే స్టార్ట్ అవుతుంది. ఈ కొద్దిగా స్టార్ట్ అయ్యి రేపు చాలా దారుణానికి దారి తీస్తారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే నాకు రాసానని చెప్పినాడు. తాగుడు వల్ల బజార్లో చాలా మీరు స్కూల్ దగ్గర వెళ్తుంటే చాలా మంది బైక్లలో ఉంటారు. అక్కడ ఉన్నారా మీ స్కూల్ దగ్గర? ఇప్పుడు లేరులే, ఒకప్పుడు ఉన్నారు లేదు చెప్పు. పోలీసు వాళ్ళతో చెప్పి మీ స్కూల్ దగ్గర పంపించినాం. చాలా మంది బైక్లు వేసిన కాపలా ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఇంట్లో బేకర్గా తినేటోళ్ళే. వాళ్ళేమి అమ్మ నాన్న చదువు సంధ్య ఇలాంటివి కాదు. వాడు వేసుకున్న బైక్ కూడా వాళ్ళది కాదు, వాళ్ళ అమ్మ నాన్నది ఇచ్చినది. సో వీళ్ళు ఇట్లా మాయ మాటలు చెప్పి తీపి మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షిస్తే ఆకర్షించబడద్దు. మీరు ఆకర్షణకు లోనేరా పోతారంతే. ఆ గుంటులాగా అట్లే పోయింది. మీరు చేయదు. మొదటిది అంటే మీకు ఎందుకు చెప్తున్నాండి ఇవన్నీ, రేపు జాగ్రత్త కోసం మన జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు వెంటబడి ఇంకా అబ్బాయిలు వెంటబడతారు అంటే ఆగతాయితనం వస్తుంది. తర్వాత
అల్లర్లు చేస్తారు, హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు. వీళ్ళు ఎక్కువగా మామూలుగా ఉన్నప్పుడు చేయరు. మామూలుగా అంటే భయం ఉంటుంది. ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు మంచి తాగుడు పోతు, వాడు మాట చెప్తాడు, తాగితే నాకు ఎంత ధైర్యం ఉంటుందంటే అంత ధైర్యం ఉంటుంది, తాగకపోతే నేనేం మాట్లాడాను అంటాడు అసలు. సో తాగినప్పుడు చాలా ధైర్యం ఉంటుంది, అప్పుడు ఏమైనా చేస్తారు. సో తాగుడు అనేది చాలా దూరంగా ఉండాలి, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. తర్వాత కుటుంబ వ్యవస్థ పాడవుతుంది చెప్పాను. తర్వాత మన ఆరోగ్యం పాడవుతుంది. నాకు మేడం గారు చెప్పారు క్యాన్సర్ వస్తుంది. మీరు టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది? టీ రైట్, అందరూ తాగుతాం కదా. నాకు రెగ్యులర్గా అలవాటు లేదు, కానీ ఎప్పుడైనా నా దగ్గర ఫంక్షన్లో కూర్చున్నప్పుడు ఇస్తే తాగుతాను. రే అమ్మా, టీ మనం ఏ గ్లాస్ తాగుతున్నాం? గ్లాస్ కదా. కప్పులు స్టీల్ గ్లాసు, గాజు గ్లాసు తాగితే పర్లేదు. మనం పేపర్ గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు తాగుతున్నాం కదా చాలా మటుకు. అవి దాంట్లో కొంత కెమికల్స్ ఉంటాయి. మీకు ప్లాస్టిక్ దేంతో తయారవుతుంది తెలుసా? ప్లాస్టిక్ దేంతో తయారవుతుంది తెలుసా? నేను చెప్తా వినండి. కెరసినాయిల్, డీజిల్, పెట్రోల్ అవన్నీ తీగా చివరిలో ముడి పదార్థం మిగులుతుంది. మనకి తార్ రోడ్డు ఉంది కదా, ఇక్కడ తార్ రోడ్డు ఉంది, ఈ పక్క సిమెంట్ రోడ్డు ఉంది. అయితే తారు ఉన్నాయి కదా, వాటిల్లో కొంత మిగిలిన పదార్థాలతో ప్లాస్టిక్ తయారవుతుంది. ఆ విషయం తెలుసా మీకు? తెలియదు కదా. అలాగే కొంత కెమికల్స్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్లో కొంత కెమికల్స్ ఉంటుంది. ఆ వేడి దాంట్లో పోసినప్పుడు ఆ కెమికల్స్ ప్లస్ ఆ పెట్రోల్ కొద్దిగా ఇంట్లోకి వస్తాయి టీలోకి. ఆ టీ తాగితే వరుసగా ఒక 4 రోజులు పర్వాలేదు, దాని తర్వాత తాగడం మొదలు పెడితే క్యాన్సర్ మొదలవుతుంది కడుపులో. సో జాగ్రత్త ఉండండి. మనం చెప్పుకున్న మాదక ద్రవ్యాలన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త ఉండండి. మరొక ముఖ్య విషయం చెప్పి ముగిస్తాను నేను. రైట్, మనకు చేతులు శుభ్రం చేయడం తెలుసు కదా. చేతులు స్కూల్లో చెప్పినారా? 5 రోజులు అడుక్కోవాలని చెప్పింటారు కదా. రైట్, నేను చెప్తా. శుభ్రంగా ఉన్న లోపల కడుపును శుభ్రం చేయడం ముఖ్యం. ఏం పెద్ద పేరు? ఇంత పెద్ద పేరా? రైట్, నేను ఒకటి అడుగుతాను, అమ్మాయి చెప్తుంది. మరి ఇంట్లో అందరి ఇళ్ళలో అన్నం వండుతాం కదా, పప్పు వండుతాం కదా. ఈరోజు రాత్రికి వండి మిగిలింది అట్లే పెడితే రేపు పొద్దునకి ఏమవుతుంది? చెడిపోతుంది. రైట్, అప్పుడు కూడా కడగకుండా ఇంకా 2 రోజులు అట్లే పెడితే ఏమవుతుంది? ఇంకా 2 రోజులు అట్లే పెడితే మీరు అంతవరకే చూశారు. నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తమా. మనము ఏ పాత్ర అయితే వండామో ఆ పాత్రకు రంధ్రాలు పడతాయి, అవునా? అంటే అన్నాన్ని సరైన టైంలో తీసేసి పాత్ర శుభ్రం చేయకపోతే స్టీల్ గిన్నె, సిల్వర్ గిన్నె ఏమవుతుంది? మన కడుపులో చేసిన అన్నం కూడా ఖాళీ చేయకపోతే ఇప్పుడు చెప్పండి, వేగులు రంధ్రాలు పడతాయి. స్టీల్వే రంధ్రాలు పడుతున్నాయి. కడుపులో స్టీల్ ఉన్నాయా? ఏం పైపులు అవి? స్టీల్ పైపుల కడుపులో ఉండేది. ఏం పైపులు? ప్లాస్టిక్ పైపులా? ఏం పైపులు అవి? రక్తము మాంసంతో కూడుకున్న పైపులు అవి, అవునా? మరి అవి ఎంత గట్టిగా ఉన్నాయి? కాబట్టి నేనన్నా మీ తీరునే మాట్లాడితే నాకు అర్థమవుతుంది. హలో, రైట్, ఒక్క నిమిషమ్మా. కాబట్టి కడుపు శుభ్రం చేసుకోండి, ఆకులు బాగా తినండి, గట్టిగా మంచినీళ్ళు తాగండి, కడుపు ఖాళీ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
కాబట్టి జాగ్రత్త ఉండాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, ఈ సభ ఏర్పాటు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ. మీరంతా ఒక్క విషయం మీరందరూ కూడా ఒకే ఒక నిమిషం లేట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు మన ఎంఈఓ సార్ చాలా వివరంగా చెప్పాడు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యే ఉండాలి. మీ కుటుంబాల్లో ఆ యొక్క వ్యసనాలను మానుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే మేడం చెప్పారు కదా, మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేడం సుమలత ఉంటుంది. సుమలత మేడం ద్వారా కడప నుంచి పంపించచ్చు. అక్కడికి వెళ్తే ఆ ప్యాచెస్ కానీ ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇచ్చేసి ఆ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో అలవాట్లు మానుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా కానీ అలాంటి అలవాట్లు ఉంటే ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతసేపు ఎంత ఓపిక. కృష్ణాడు సార్ ఒక్క నిమిషం సార్. మరి ఈ యొక్క పోస్టర్లు ఉన్నాయి, పోస్టర్ రిలీజ్ చేద్దాము. పోస్టర్ రిలీజ్ చేసుకున్న మన కృష్ణాడు సారు, అలాగే మన ప్రధాన ఉపాధ్యాయులు సారు వెంకటేశ్వర సార్ గారు ఒక విషయం పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున సార్ ఒక మాట మాట్లాడతారు. మండల విషయాధికారి చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ గారు, మరి పుణ్యతుల మాట్లాడుతున్నా పులివెందులో ఇలాంటి సైతం కాదు, నేను సై అనేటువంటి రాజు. ఇదొక్కటే కాదు, ఇదొక్క రంగంలోనే కాదు, విద్యారంగంలో, తర్వాత వైద్య రంగం, సేవలు అన్నింటిలో కూడా ముందుంటాడు రాజు. ఈరోజు ఈ క్రమానికి ఇచ్చేసి ఈ మత్తుకు సంబంధించి మా ద్రవ్యాల వినియోగానికి సంబంధించి చక్కటి అవగాహన కల్పించాడు మీకందరికి కూడా. మీరందరూ కూడా మత్తు పదార్థాలు సేవించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధువర్గం కానీ మీ కుటుంబం కానీ ఎవరైనా పెద్దలు ఎవరైనా బంధువర్గంలో ఎవరున్నా సరే వాళ్ళు ఈ మత్తు మాయలో పడి చిత్తైపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి పరిస్థితిని మీలో కొంతమంది ఖచ్చితంగా చూసి ఉంటారు. సో ఈ యొక్క అవగాహనతో మీరు ఖచ్చితంగా ఆ పెద్దలకు తెలియజేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఊరక విని వెళ్ళిపోవడం కాదు. ఓకేనా? మరి చివరి అంశంగా కార్యక్రమంలో పోస్టర్స్ మరి డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా నేనే తయారు చేశాను. ఈ అంశాలు, ఈ యొక్క స్లోగన్స్ అన్ని నేనే రాయించిన రాజుకి. సుగంధ ద్రవ్యాలు ఉండగా మారక ద్రవ్యాలు దండగా, ద్రవ్యాల పని పడదాం, దేశాభివృద్ధికి పాటు పడదాం. మీ సంసారం చూడు, మత్తు సంస్కారం, మత్తు సమాజం, వన సమాజం, మత్తు వదిలేము. వావరణం కాదు, అడుపు తీసుకొస్తే అది ఓకేనా? మత్తు రహితం మనందరికీ. మత్తు ఆందోళనలో దేవిత గంజాయి మానే అప్పుడే హాయి లేవి వద్దు, మన సంస్థ మనకు వద్దు. గంజాయి మత్తు బతుకుతూ యువతలతో మత్తు వదులుకో, మారండి, మాదక ద్రవ్యాలు మానండి. ఈ మాట అనాల్సింది మీ పెద్దలతో కానీ మీ బంధువర్గంలో ఎవరైనా ఇటువంటి మాయలో పడి సంసారాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మాట చెప్పండి. ఓకేనా?
అమ్మా మీరు కూర్చోండి కూర్చోండి తప్పనాడా బొమ్మని కూర్చోండి అబ్బాయిని చూసుకునేసి డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం, తర్వాత ఇప్పుడు డ్రగ్స్ తెలుసు కదా. డ్రగ్స్ ఎలా ఉంటుందో, ఒక చిన్న పౌడర్ హ్యాండ్ పైన వేసుకుని స్మెల్ చూస్తూ అలా దానికి ఎక్కువగా అడాప్ట్ అయిపోయి క్యాన్సర్ అనే జబ్బులకు చాలామంది లోన్ అయిపోయేసేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మెయిన్ థింగ్ ఎందుకంటే స్టూడెంట్స్ ఒకటి చూసి ఒకరు కాపీ కొడుతున్నారు. వాళ్ళు చేశారు కదా ఈ ఎంటర్టైన్మెంట్స్, ఈ మొబైల్స్, ఈ టెక్నాలజీని ఫాలో అవుతూ వాళ్ళే సెలబ్రిటీస్ని చేశారు కదా, మేము చేస్తే ఏముంది అనే ఇదిలో వాళ్ళ లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. దానివల్ల చెడు అనేది తప్ప మంచి అనేది ఏది లేదు. టోటల్గా మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది, మన ఫ్యామిలీ ఇదవుతుంది, సొసైటీలో మన యొక్క డిగ్నిటీ డిగ్రేడ్ అవుతుంది. తెలుసు కదా. ఎగ్జాంపుల్గా మనము పబ్లిక్లో మన డ్రింక్ చేసే మన సొసైటీలో మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేషన్లో చూస్తుంటాం కదా. వాడు తాగిపోతాడు, వాడు ఏం చేస్తాడని ఎంత చీప్గా చూస్తారు. అని దానికి అతను ఆ డ్రింక్కి బానిస అయిపోయాయి కదా. అతను మొత్తం సొసైటీలో ఒక వాల్యూ లేకపోకుండా, ఒక ఫ్యామిలీ కూడా రెస్పాన్సిబిలిటీస్ లేకోకుండా ఎన్ని ఇబ్బంది అవుతున్నారు కదా, చూస్తున్నాను కదా. సో ముఖ్యంగా మీకు ఎందుకు ఈ గురించి అవేర్నెస్ ఇస్తున్నామంటే, ప్రతి ఒక్కరి యూత్ ఇలాంటి మత్తు అనే దానికి బానిస అయిపోయేసి వాళ్ళ లైఫ్లతో సహా స్పాయిల్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పాడు చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే మీకు ఒక అవేర్నెస్ లాగా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో నేను ఇంకా తర్వాత ఒక నెక్స్ట్ మేడం వాళ్ళు కూడా దీని గురించి చెప్తాను. ముఖ్యంగా నేను వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్లో ట్యూబర్క్లోసిస్ దాంట్లో వర్క్ చేస్తున్నాను. ట్యూబర్క్లోసిస్ మీకు ఐడియా ఉందా? ట్యూబర్క్లోసిస్ టీబీ జబ్బు, డిసీజ్, క్షయ పేరు విన్నారా? ఇది ఎలా వస్తుంది, ఏం కదా అని మీకు ఎప్పుడైనా తెలుసుకున్నారా? తెలియదు. యా, వెరీ గుడ్. బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా అది? మైక్రోబ్యాక్టీరియా. ఓకే, గుడ్. సో ఇప్పుడు ప్రతి ఒక్క డిసీజెస్ కొన్ని క్లైమేట్ని బట్టి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఒకరి నుండి ఒకరికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, తుంపర్ల ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యేది. ఓకే. సో మెయిన్ థింగ్ లాస్ట్ 2 years బ్యాక్ ఒక వైరస్తో సఫర్ అయ్యాం. ఏ వైరస్? అది లైఫ్లో మనకు మిగిలిపోయి గుర్తుండిపోయి ఒక వైరస్. అది ఎన్ని కుటుంబాలు స్పాయిల్ అయ్యారో దాంతో తెలుసు కదా. సో కాబట్టి ఆ వైరస్ ఎలా వస్తుంది? దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒకరి నుండి ఒకరికి ఇన్ఫెక్ట్ అయ్యేది కదా. సో అదేవిధంగా ఈ ట్యూబర్క్లోసిస్ కూడా ఒకరి నుండి ఒకరికి ఇన్ఫెక్ట్ అయ్యే డిసీజే. సో ఇది మాకు ఎందుకు చెప్తున్నారు మేడం? మేము యూత్ కదా. సో మాకు యూత్ కదా, మేము హెల్తీగా ఉన్నాం కదా, మాకేం అవసరము ఈ డిసీజ్ గురించి అనుకోవచ్చు. దీనికి చిన్న పెద్ద ఏజ్ లిమిట్ కానీ, రిచ్ పూర్ అనే డిఫరెన్స్ కానీ లేదు. ఎవరికైనా ఈ డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏం ఇన్ఫెక్ట్ అవుతుంది? సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక టీబీ పేషెంట్ కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్క డిసీజ్కి. ఏది? కంటిన్యూ కాఫ్, 2 వారాలు కంటిన్యూ దగ్గుతూనే ఉంటారు. సాయంకాలం మాత్రమే చలి జ్వరం, తర్వాత ఆకలి లేకోకుండా ఉండడం, బరువు తగ్గిపోవడం, తగ్గినప్పుడు ఈ ఛాతీ అంతా పెయిన్ రావడం, అలాగే డిస్నిక్ అంటే ఆయాస, నడిచిన కొద్ది దూరం నడిచేసరికి
ఆయాసపడుతూ ఉండడం, ఈ లక్షణాలన్నీ ఈ ట్యూబర్క్లోసిస్లో ఉంటాయి. ఓకే, దీని గురించి కొందరికి అవగాహన లేక పబ్లిక్లో మూవ్ అవుతారు, ఎటువంటి పరీక్షలు చేసుకోకుండా ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా పబ్లిక్లో మూవ్ అవుతారు. ఒకరి నుండి ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, ఇప్పుడు ఈ సిమ్టమాటిక్స్ అన్ని నా బాడీలో నాకే ఉన్నాయి, బట్ దీని గురించి నాకు ఎటువంటి అవేర్నెస్ లేదు, నాకు దీని గురించి ఏం లేదు, నేను ఎటువంటి టెస్ట్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ నేను చేయించుకోలేదు, తీసుకోలేదు. నేనేమవుతాను, పబ్లిక్లో నా ఫ్యామిలీ అండ్ నా రిలేషన్ కానీ ఫ్రెండ్ సర్కిల్తో కానీ మూవ్ అవుతాను. అప్పుడు ఏమవుతుంది, నాకు కంటిన్యూ కాఫ్ ఉంది కదా, తగ్గేస్తా. అది తగ్గినప్పుడు ఎటువంటి ప్రికాషన్ అంటే ఒక హ్యాండ్ కానీ ఒక కర్చీఫ్ కానీ ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా ఓపెన్గా తగ్గేస్తా. ఆ తగ్గినప్పుడు నా తుంపర్లు ఏమవుతాయి, నా సరౌండింగ్స్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ గాలి ద్వారా ఇన్ఫెక్ట్ అవుతారు. అర్థమవుతుందా? బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేసి ప్రతి ఒక్క మనిషి లివింగ్ అవ్వడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ గురించి తెలుసు కదా, వ్యాధి నిరోధక శక్తి. మనం లివింగ్ చేసి మనం జీవిస్తున్నామంటే మన వ్యాధి నిరోధక శక్తి మన బాడీలో హెల్తీగా ఉంటేనే మనం స్కూల్కి రాగలము, మార్నింగ్ లేవగలము, మన యొక్క దినచర్యలు చేసుకోగలము. మన ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తక్కువైపోతుందో మనం సిక్ అవుతాం. అర్థమవుతుందా? వన్స్ ఈ బాడీ సింటమాటిక్స్ అనే బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ చక్కగా ఉండేంత వరకు మనం హెల్తీగా ఉంటాం. వన్స్ ఇమ్యూనిటీ పవర్ తక్కువైనప్పుడు ఈ కాఫ్, ఫీవరు, వెయిట్ లాస్, ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్స్పోజ్ అవుతాయి. అర్థమవుతుందా? సో దీనికి ఎవరికైనా ఈ డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, ఎవరికైనా వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ కానీ రిచ్ ఫ్రెండ్స్ ఏం లేదు. అర్థమవుతుందా? సో దీనికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగానే పరీక్షలు చేస్తారు. గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా, కాలేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాం కదా, అక్కడ అంతా స్పెసిఫైడ్ డాక్టర్స్ అంతా ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని టెస్టులు ఫ్రీగా ఉన్నారు, డాక్టర్స్ అన్ని ఫ్రీగానే జరుగుతాయి. కాబట్టి మీకు ఈ ఉద్దేశం ఏంటి, పిల్లలు యూత్ ఏది ఉన్నా కూడా ఈజీగా మైండ్కి గ్రాస్ చేస్తారు. కాబట్టి మీరు తెలుసుకుని పాటిస్తూ మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరు కానీ మీరు కానీ తెలియదు ఇది పాటిస్తారు ఉద్దేశం మీకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ వచ్చి ఇన్ టైంలో పెయింట్ ఇప్పించేసి ఇన్ టైంలో టెస్ట్ చేయించడం వల్ల మళ్ళీ మనం సేవ్ చేస్తాం. సపోజ్ ఆ మనిషిని వదిలేసామనుకో, తన ద్వారా ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది, దాంట్లో మనమే ఉండొచ్చు, మనం కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు తెలిసి 10 మందికి తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఇలా కండక్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. టీబీ అంటే క్షయవ్యాధి గురించి అది ఎట్లా వస్తుంది దాని గురించి వివరించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ముఖ్యంగా ఈ డ్రగ్స్ వలన వచ్చినటువంటి అనర్థాల గురించి ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్నాము. నేను టొబాకో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, మీరు కూడా వాటికి బానిసలు కాకూడదు. అంటే బానిసలు కాకూడదు అనే దాని మీద అవగాహన కార్యక్రమం ఇది. ఈ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అంటే ఐడియా ఉంది మీకు? మేడం చెప్పారు ఇంతవరకు ఉందా? వాటిలో ఏమేమి ముఖ్యంగా ఏమేమి వాడుతుంటారు అవి? డ్రగ్స్ అంటేనే వేటినన్నిటినీ కలిపి డ్రగ్స్ అంటారు. గుట్కా, ఎవరు ఇక్కడ గుట్కా, పాన్ మసాలా, గంజాయి ఐడియా ఉందా? ఎలా చేసుకుంటారు? అది మనం అంటే మన మహిళల్లో చాలా తక్కువ వాడుతుంటారు. ఇప్పుడైతే ఈక్వల్గా వాడుతున్నారు అక్కడక్కడ. మన గుంటూరు, విజయవాడ అటు సైడ్ ఎక్కువ ఉంది గంజాయి. ఈ మత్తు పదార్థం అంటే ఒకసారి అది తీసుకొని దానికి బానిస అవుతుంటారు అనమాట. అది మత్తులాగా ఉంటారనమాట. ఆ మత్తులో ఏం చేస్తారో
కాబట్టి ఈ వినిపిస్తుందా, ఇవి కూడా మత్తు పదార్థాలే. ఈ సిగరెట్, బీడీ, గుట్కా, పాన్, గంజాయి వీటన్నిటిని ఎవరైతే వాడుతుంటారో ఇది హ్యూమన్ బాడీ, మన శరీరం అన్నమాట. ఇది మన శరీరం. ఈ మత్తు పదార్థాల వల్ల ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువైనాయి. తెలుసా మీకు? క్యాన్సర్లు ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు. సినిమా హాల్కి వెళ్తే ఫస్ట్ ఏం చూపిస్తారు? క్యాన్సర్ గురించి ఏం చెప్తారు? క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఏం చెప్తారు? కింద ధూమపానము, మద్యపానము. సినిమాలు బాగా చూసేటట్టున్నారు కదా. లేడీస్ లో సీరియల్ పెరిగి చూస్తుంటారు ఇట్లాంటి చూస్తుంటారు. చూడ ఎందుకు మధ్యలో మనకు అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తున్నారు అంటే వాటి వల్ల ప్రపంచంలో 100% కన్నా 4% అంటే ఈ అలవాటు బానిసలకే క్యాన్సర్ వస్తున్నాయి. వాళ్ళు ముఖ్యం చూసారా? ఈ గంజాయి ఏంటంటే ఇటు ఎక్కువ తాగడం వల్ల ఆయనకి ఇక్కడ నుంచి ఇక్కడికి దవడం, క్యాన్సర్ గడ్డ తీసి బయట పెట్టి ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మీరు అనుకో ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? అందరూ మగవాళ్ళు కదా, యూట్యూబ్ వాళ్ళు మగ పిల్లలు మాకు సంబంధం లేదు, వాళ్ళకే సంబంధం అని మన వాళ్ళల్లో కూడా కట్ల పొడి అనేది వేసుకుంటుంటారు. అమ్మమ్మలు చూసారా? అమ్మమ్మలు ఇంట్లో వాళ్ళు కట్ల పొడి ఆకు ఒక్కలు వేసుకుంటారు కదా. ఆ కట్ల పొడి వేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మన గర్భాశయం ఉంటుంది కదా, మన మహిళల్లో, మన స్త్రీలలో గర్భాశయం ఉంటుంది. గర్భాశయం వచ్చి ఇప్పుడు గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు కూడా క్యాన్సర్ లాగా తిరుగుతున్నాయి ఇప్పుడు. అది ఎందుకంటే దాంట్లో నికోటిన్ అనే విష పదార్థం ఉంది. అది ఇప్పుడు ఎవరికి తెలియకోకుండా కట్ల పొడి వాడుతున్నారు. దవడలు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా చెప్పాలి, అంటే మా అమ్మమ్మ వేసుకుంటుంది, అది టేస్ట్ ఏదో బాగుంటుంది అని చెప్పి మీరు కూడా వాడకూడదు. సరేనా? వాడుకోకుండా మీరేం చేస్తారు? మేము మీకు ఏం చెప్తున్నాము? వీటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్తున్నామా? ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తున్నామా? మీరు కూడా వెళ్ళి ఏం చెప్పాలి? ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఏం చెప్పాలి? మేము చెప్పినా మీరు ఏం నేర్చుకొని చెప్తారు బయట? ఇవి వాడకూడదు అని చెప్పాలి. అర్థమైందా? ఇవి వాడకూడదు. వాడితే ఇట్లా క్యాన్సర్ వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంకా థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, మెదడు జబ్బులు వస్తాయి అని చెప్పి మీరు చెప్పి వాళ్ళతో మాన్పించే ఏర్పాటు చేయాలి. ఆ మాన్పించే ఏర్పాటు ఎలా చేయాలి అంటే, ఇగో మనకి గవర్నమెంట్ ఎవరికైతే ఈ మత్తు పదార్థాలు అలవాటు చేసుకొని దాన్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళ కోసం వచ్చేసి గవర్నమెంట్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెడిసిన్స్ కూడా మనకి అంటించుకునే రూపంలో కూడా వచ్చినాయి, ఇంకా ప్యాచెస్ రూపంలో కూడా వచ్చినాయి. కొందరు భయపడతారా అక్కడికి మీరు మాత్రం ఏమో అని వాళ్ళ కోసం ప్యాచెస్ ఇంటి బబ్బులు మీరు కొన్ని వచ్చాడ. కేవలము సిగరెట్, బీడీ, పాన్, గంటి ఎవరైతే ఈ పదార్థం వాడుతుంటారో మానుకోకుండా వాళ్ళ కుటుంబంలో చాలా మంది ఏం చేస్తుంటారు? పడడం, పిల్లలను కొట్టడము ఇలా చేస్తుంటారు. కానీ బంధువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి అనుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు నేర్చున్నాను ఇవి ఉన్నాయి అని చెప్పి మీరేం చేయాలా? ఇంటికి వెళ్ళి ఎవరైతే మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళకి మార్పించే ఏర్పాటు చేయాలి. ఎలా మార్పిస్తారు అంటే, ఇక్కడికి మా ఏఎన్ఎం మేడం వస్తారు కదా, ఏఎన్ఎం ఆశా వర్కర్లు వస్తారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళ ద్వారా మనం వాళ్ళకు మెడిసిన్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం. సరేనా? ఎవరైతే ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరైనా బంధువులు ఉంటే సరేనా? ఇది మనకి ఫ్రీగానే ఉచితంగా ఇస్తారు మందులు. రిమ్స్లో ఉంటాయి. రిమ్స్లో డాక్టర్ సమక్షంలో ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మందు, సిగరెట్, బీడీ, గుట్కా, పాన్, గంజాయి మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, ఎవరైతే వాడుతున్నారో, ఎవరైతే మానుకోకుండా ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ డోసులు కూడా ఉంటాయి.
మన స్కూల్ సరౌండింగ్లో, దేవాలయ సరౌండింగ్లో ఈ మత్తు పదార్థాలు అమ్మకూడదు అని చెప్పేసి ఒక ఈగల్ అని చెప్పేసి ఒక టీంని ప్రవేశపెట్టేసి మనకి ఇక్కడంతా సరౌండింగ్లో మనకు ఇది సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఫైన్స్ వేయడము, డబ్బులు కలెక్ట్ చేయడం కూడా జరిగిందనమాట. అట్లా ఎవరైనా సరే బస్ స్టాండ్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మనం ఎవరైనా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ చేస్తున్నప్పుడు మనమైనా చెప్పచ్చు, ఇక్కడ చేయకూడదు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి కోప్టా యాక్ట్ ద్వారా మనము చెప్పవచ్చు. ఆ రైట్స్ అయితే మనకు గవర్నమెంట్ ఇచ్చింది. మేము కూడా ఫైన్స్ కూడా వేస్తూ ఉంటాము. అంగళ్ళలో ఇప్పుడు ఇక్కడ అంగళ్ళలో అమ్ముతుంటారు కదా, మీ బయట అమ్ముతుంటారు కదా, అక్కడ సిగరెట్ కానీ బీడీ కానీ అమ్మడానికి, ఈ గంజాయి మత్తు పదార్థాలు కానీ అమ్మడానికి వీలు లేదని మీరు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం ద్వారా మీకు ముఖ్య ఉద్దేశం ఏమో అర్థమైంది చెప్పండి. ఇప్పుడు పెద్దలు తాగుతున్నారు, మేము కూడా తాగొచ్చు, మేము ఆ టేస్ట్ చేయొచ్చు అని కొంతమంది, నేను స్కూల్స్కి వెళ్తున్నాను కదా, బాయ్స్ స్కూల్స్కి, ఏంటంటే కంప్లైంట్ చిన్న చిన్న బీడీ ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న బీడీ ముక్కలు ఇట్లా బయట పడేస్తుంటారు కదా, అప్పుడు అవి తీసుకొని వీళ్ళు చేస్తున్నారంట, స్మోక్ చేస్తున్నారంట. అట్లా చేయకూడదు, అట్లా నేర్చుకోకూడదు అని చెప్పి ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ స్టూడెంట్స్. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్ గారు సీట్ను అధిగమించాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ మత్తు అంటే ఏంటనేది మీ అందరికీ తెలుసు. మత్తు తెలుసా లేదా? తెలీదా? ఎలాంటి మత్తు మీకు తెలిసింది? మందు, ఇంకా డ్రగ్స్ అంటే ఏంటి? ఏం డ్రగ్స్? ఆ వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాళ్ళకి గంగిరెడ్డి సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంటే 13, 14, 15, 16, 17, 18, 19 టీన్ అని వస్తారు. అది ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళను టీనేజ్ అంటారు. అది బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు. శరీరంలో హార్మోన్లు విపరీతంగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆ ఇబ్బందికర పరిస్థితులను తట్టుకొని మంచి గైడెన్స్ ఉంటే, మార్గదర్శకత్వం ఉంటే వాళ్ళు దాన్ని తట్టుకోగలరు, కోప్ చేయగలరు. అట్లా కాకుండా మరి నాయకత్వం సరైన గైడెన్స్ లేనప్పుడు, చెడు సహవాసాలకు లోనైనప్పుడు మిమ్మల్ని లోపరుచుకోవాలండి లేదా ఇతరత్ర ఉపయోగించుకోవడం కోసం రకరకాల మత్తులు కలిగించే మాటలు, కొన్ని సందర్భాలు నిజంగానే మత్తు పదార్థాలను అలవాటు చేస్తారు. కాబట్టి